ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా, ఆ దేవుని ప్రేమ వలన అందరూ క్షేమంగా ఉన్నారని బలంగా దేవుని ప్రార్థిస్తున్నాను అని విశ్వసిస్తున్నానండి. అండ్ ఈరోజు మాట్లాడబోయే మాటలు దేవుని వాక్యపు మాటలు వచ్చేసి మార్క్ సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. సో ఇక్కడ వచ్చేసి దేవుడు అంత్య దినములలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇలా అంత్య దినములు మనము అంటే తెలుసుకునవచ్చు. ఇదే చివరి లాస్ట్ దినములని గ్యారంటీ ఏంటి అని చాలామందికి ప్రశ్నలు ఉండొచ్చు. వారందరికీ ఈ యొక్క మెసేజ్ అందరికీ ఇది ఒక ఆన్సర్గా ఉండబోతుంది. అంత్య దినములలో అంటే ఎలాంటి పరిస్థితులను బట్టి మనం అంత్య దినములు అని మనము ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడ వచ్చేసి మార్క్ చాప్టర్ 13 వర్స్లో దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట, దేవాలయం నుండి శిష్యులు వెళుతూ ఉన్నారు. ఆ శిష్యులలో బోధ కూడా ఈ రాళ్ళు, ఈ కట్టడాలు ఎలాంటివి చూడమని వారితో అన్నప్పుడు యేసు ప్రభు వారు వారితో ఇలా అంటారు, ఏమని, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నవి రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని ఆయన వారితో చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఇది ఒక రోజు పడిపోబోతుంది, ఇది ఒక రోజు గతించిపోబోతుంది. అంటే గతించిపోవడానికి, ఇది పడిపోవడానికి ఒక సూచనలు ఏంటి అంటే ఏ రోజు గతించిపోతాయి ఆ కట్టడాలు, ఆ యొక్క రాతి కట్టడాలు ఎప్పుడు పడిపోతాయి, దేవాలయ యొక్క కట్టడాలు అని వారిని ప్రశ్నించినప్పుడు వారు ఆ దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే అనువారు ఆయనను చూసి ఇవి ఎప్పుడు జరుగును అంటే దేవాలయం ముందు నుంచి వారిని ప్రశ్నిస్తారనమాట. సో ఈ కట్టడాలన్నీ ఎప్పుడు నశించిపోతాయి, ఎప్పుడు పడిపోతాయి, ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని పేతురు, యాకోబును, యోహాను, ఆంద్రే అనే శిష్యులు యెహోవాను అడిగినప్పుడు జీసస్ క్రైస్ట్ ఈ విధంగా సమాధానం చెప్తారు. ఇవన్నీ నెరవేరబో కాలమున ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకమందు అడగగా యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులు మోసపుచ్చుదురంట. అంటే దేవుని పేరును, దేవుని నామమును వాళ్ళు వ్యర్థంగా ఉచ్చరించుకొని నేనే యేసు ప్రభువారు అంటే నేను అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే నేను యేసు అనే దేవుడనని చెప్పేవారుగా వస్తారు. లేదంటే దేవుని వాక్యమును అడ్డుగా పెట్టుకొని అనేకమైన మోసపు క్రియలు చేయడంలో కూడా వారు ముందు ఉంటారు. సో వాక్యము పాటించేవారుగా ఉండకుండా వారు ఇహలోకపరమైన వాటి యొక్క ఆచారాలు, వ్యవహారాలు పారంపర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారిని కనుగొనాలి అంటే మనము వాక్య జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. ఇప్పుడున్న సమయంలో మీరు ఆయనను అడగగా అప్పుడు యేసు ప్రభు వారు, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారముల గురించి వినప్పుడు కలవరపడుకుడి అని చెప్తారు. యుద్ధములు ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు పాకిస్తాన్, ఇండియా రీసెంట్గా జరిగింది. అంతకుముందు ఉక్రెయిన్ వారు, తర్వాత అలాంటివి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే అప్పుడు యుద్ధాలు జరిగిన దానికి ఇప్పుడు యుద్ధాలు జరగడానికి డిఫరెన్స్ చాలా ఉందండి. ఎప్పుడో ఒకసారి కాదు, అనేక యుద్ధ సమాచారములు ఒకటి తర్వాత ఒకటి అవ్వగానే ఇంకొక కంట్రీకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక కంట్రీకి ఇంకొక దేశంకు ఒక దేశం ఇంకో దేశానికి యుద్ధం అవ్వగానే ఇంకొక యుద్ధం స్టార్ట్ అవుతుంది. కొద్ది సమయంలోనే. అంటే యుద్ధములు అనేవి ఇవి కంటిన్యూస్గా భయంకరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక గొప్ప సూచనగా బైబిల్ ప్రకారం మీకు చెప్తున్నాను. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినినప్పుడు మీరు భయపడుకుడు అని దేవుడు చెప్తాడు. అక్కడ ఏదో జరుగుతుంది, మాకేదో మా దేశంలో జరుగుతుంది, మాకేమైనా జరుగుతుంది అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుని నమ్మిన ప్రజలకు ఏ హాని, ఏ కీడు జరగదు. ఆ కీడులో కూడా
ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ కీడులో కూడా దేవుడు మేలుకరంగా మార్చే దేవుడు, మిమ్మల్ని రక్షించే దేవుడు తుది వరకు. అండ్ ఇవి జరగవలసి ఉన్నవి కానీ అయితే అంతం వెంటనే రాదు. అంతం అంటే భూప్రపంచం వెంటనే నశించిపోతుంది దేవుడు అనట్లేదు. యుద్ధ సమాచారములు మీరు విను, జనం మీదికి జనము లేచునంట. ఇప్పుడు జరుగుతుంది ఒక దేశం, ఒక యుఎస్ అండ్ యూకే, ఇక్కడ మళ్ళీ తర్వాత ఇండియా, చైనా అండ్ ముగ్గురు కలిసి మళ్ళీ అమెరికాకు ఒక సంబంధం అనేది, బాండేజ్ అనేది బ్రేక్ అవుతుంది. ఒక దేశానికి ఇంకో దేశానికి సంబంధించిన వాల్యూస్, ఎథిక్స్ అంటే ఒక దేశంకి ఇంకో దేశానికి పడడం లేదు. అది యుద్ధానికి అవన్నిటికి కారణం యుద్ధాలు జరగబోతున్నాయని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అండ్ అక్కడక్కడ భూకంపాలు కలుగును. అంతకుముందు చాలా టర్కీ అయినా చాలా పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో అనేక ప్రజలు మరణించారు, కొంతమంది రక్షించబడ్డారు. ఎంత పెద్ద భూకంపాలు వస్తూనే ఉంటాయి, ఇది జరుగుతూనే ఉంటాయి. అంటే కంటిన్యూస్గా దేవుడు రాకడ సమీపంలో ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ఇవి వేదనలకు ప్రారంభం. అంటే వేదనలు ఎలా ఉంటాయి, ఈ విధంగా స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇది వేదనలకు, ఇది శ్రమలకు, దేవుని రాకడ వచ్చే ముందు సూచనలుగా ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని గురించి జాగ్రత్త పడండి, మిమ్మల్ని సభలకు అప్పగించద్దరు. అంటే ఇప్పుడు సభలకు చాలామంది జైలు పాలయ్యేవారు ఉన్నారు. చాలామంది రీసెంట్గా చార్లీ క్యార్క్ని చంపేశారు. ఆ విధంగా దేవుని అనేకులు సాక్షార్థమే అధిపతులు ఎదుట, రాజులు ఎదుట నా నిమిత్తం నిందల పాలవుదురు. సకల జనులకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదపాని ముందుగా చిందింపగడి, ఆ గడియలో మీకు ఏది ఇవ్వబడునో అది చెప్పుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకుల సాక్షార్థమైన నిందల పాలు అవుతారు. ఆ దేవుని సాక్షార్థమైన జనులకు అంటే ప్రజలకు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారంట. అనేక మంది మిమ్మల్ని అప్పగించడం, మీరు అధైర్యపడకుండా దేవుని సాక్షార్థమే మీరు నిలబడండి. దేవుడు మిమ్మల్ని ప్రతి సమస్యల నుంచి, ప్రతి శోధన నుంచి దేవుడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. మిమ్మల్ని అంటే మందిరంలో కూడా కొట్టేవారిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నో మందిరాలలో కొట్టడము, బయట యాంటీగా ప్రవర్తించడం, దేవుని నమ్మిన ప్రజల పట్ల ఇవన్నీ వ్యతిరేకతలు, ఇదంతా ఈవిల్ యాక్షన్స్. మనుషులు చేయడం లేదు, మనుషు లోపల ఉన్న దురాత్మ సంబంధమైన, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు వారిలో ప్రవేశించి దేవుని పిల్లలను శ్రమ పెట్టేవారిగా, నిందల పాలు చేసేవారిగా, అనేక విధమైన దుష్కార్యములకు వారిని అప్పగించేవారిగా, అపవాది క్రియలు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగి ఎవరిని పాతాళంలోకి తీసుకెళ్ళాలి, హెల్లోకి పడేయాలని వేచి ఉన్నాయి. సో వాటికి అప్పగించకుండా మీ యొక్క జ్ఞానము చేత, మీ యొక్క ప్రవర్తన చేత దేవుని కొరకు సాక్షార్థమై నిలవబడిన అంత్య దినములలో ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కాబట్టి ఇంకొకటి ఇక్కడ అప్పుడు మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్పేది పరిశుద్ధాత్మే కానీ మీరు కారు. సహోదరుని తండ్రి కుమారుడిని మరణంకి అప్పగించుతారట. మొన్న రాబిన్సన్ ఉన్నారు కదా, రాబిన్సన్ వాళ్ళ ఫాదర్ కూడా సొంత తండ్రే అప్పగించారు. ఎందుకు? సొంత తండ్రే హత్యకు సంబంధించిన వ్యక్తి అని ఒక ప్రూఫ్ తోటి అని అప్పగించారు. తండ్రి మరణం గురించి మాట్లాడుతున్నారు. తండ్రి అప్పగించారు ఎవరిని? కొడుకుని, సొంత కొడుకుని. ఇక్కడ బైబిల్ ఉన్నది నెరవేరింది. ఇప్పుడు చెప్పిన ప్రకారం కుమారులు తల్లిదండ్రుల మీద లేచి చంపుదురు. చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, తల్లిని చంపిన కుమారుడు, తల్లిని హింసించే తండ్రిని చంపిన కుమారుడు, భర్తను చంపిన భర్త భార్యను కొట్టడము, అనేకమైన క్రైమ్స్, అనేకమైన విధాలుగా
హింసలు బాధ పెట్టి ఒకరిపైన ఒకరు చంపుకునే విధంగా ఒకరిపైన ఒకరికి వేదనలు హింసకు గురి చేసే వారిగా ఉంటారు అని ఆ అంత్య దినములు ఇలా జరుగుతాయని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అది ఆ విధంగా మనుషులు మనం దేవుని పిల్లలుగా మనం ఉన్నవారం అలా చేయకూడదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ భార్య భర్తను ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, నీ నీ యొక్క పెద్దవారిని గౌరవించాలి, నీ తోటి వారిని ప్రేమించాలి, బంధువుల ఆత్మీయులను ప్రేమించాలి, నీ శత్రువులను కూడా ప్రేమించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా చేయకూడదు. బైబిల్లో జరిగే అంటే జరుగుతాయని దేవుడు చెప్పిండు ఆల్రెడీ ముందే. దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఇది రాయించబడిన బైబిల్ గ్రంథం. ఆ విధంగా తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురట కుమారులు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి కూడా జరుగుతున్నాయి. నా నామము నిమిత్తం లేచి వారిని చంపుదురు, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అయితే అంతం వరకు సహించుని వాడే రక్షణ పొందునంట. అంటే దేవుని నమ్మిన ప్రజలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు అనేక శ్రమలు, అనేకమైన శ్రమల కొలిమిలో మనం కాల్చబడుతున్నప్పుడు, శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అది మనం దేవుని కొరకు నిలిచినప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు మరణంలో కూడా దేవుని కొరకు నిలిచినప్పుడు దేవుడు వారికి అండగా నిలిచి ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు నిలిచి దూత వలె ఆయన వాళ్ళ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు. మరి మీరు నేను సమస్యలలో ఉన్నప్పుడు, మనమందరం దేవుని బిడ్డలుగా సమస్యలలో ఉన్నప్పుడు, మీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నాను, దేవుని పిల్లలై మీరు ధన్యులు. ఈ లోకమందు సంతోషించుడి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలం గొప్పదగును. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారు, దేవుని పని చేయవారు, దేవుని కొరకు మరణము కూడా సహించి జయించగలిగే శక్తివంతులు. ఎందుకంటే దేవుడు మీకు ఆ గొప్ప శక్తి ఇచ్చారనే బలంగా విశ్వసిస్తున్నాను. అంతవరకు సహించాలంట. అంటే అయిపోయిందిలే, ఇంకా అయిపోయింది, క్విట్ అంటే ఇంకా నా వల్ల కాదు అని ఎవరైతే ఉన్నారో ఇక్కడ వింటున్న మెసేజెస్లో, అంతం వరకు సహించాలంట. అంతము ఇప్పుడే రాలేదు కాబట్టి మనం మన ప్రాణం పోయేంత వరకు దేవుని కొరకు నిలబడాలి, దేవునికి సాక్షార్థమైన బిడ్డలుగా నిలబడాలి. నిజమైన విశ్వాసులు ఎప్పుడు తేలిపోతారంటే పరీక్షలలో, శ్రమలలో, శోధనలో వచ్చినప్పుడే మీరు ఫెయిత్లెస్ పీపుల్ అని తెలిసిపోతుంది. ఆ పరీక్షలలో ఫెయిల్ అయితే మనం దేవుని ఎప్పుడూ చేరుకోలేము. కాబట్టి విశ్వాసంలో బలంగా ఉండండి. పరీక్షలలో మనము ఎగ్జామ్స్ రాసినప్పుడు వాటికి మినిమం బేసిక్ మార్క్స్ వస్తేనే పాస్ అవుతాం. సో ఏదైనా ఇంకా ఒక ఎగ్జామ్ రాయడానికి మనకు అంత క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటే, మన శ్రమలు, పరీక్షలలో మనకు మేలుకరమైన మనములను మార్పు చేసి దేవుని యొక్క రాజ్యానికి ఒక గొప్ప ఒక డైమండ్ తయారు చేయడానికి అది ఎంతో శ్రమ, దాన్ని ఎంతో చెక్కి ఎన్నో వేల డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర దాన్ని హీట్ అయ్యి అది బయటికి వస్తుంది. అది డైమండ్గా మార్చడానికి ముందు అది ఎన్ని శ్రమలు, ఎంత శోధన, ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా వస్తే ఆ డైమండ్ మనము విలువైనదిగా ఇప్పుడు మనం ఎంచుతాం కదా. దాన్ని కొనడానికి అనేక ప్రజలు ఇష్టపడతారు కదా. దాన్ని చూడడానికి, దాన్ని ఆర్నమెంట్గా వేయడానికి కూడా ఎంతమంది దాన్ని సంతోషంతో మనం కొని దాని విలువ వేల రెట్లు పెరిగింది కదా. అదేవిధంగా మన క్రైస్తవులైనా, దేవుని నమ్మిన విశ్వాసులైనా, ఇంకా నమ్మేవారైనా, నమ్ముతున్న వారైనా శ్రమలు, కష్టాలలో, మీరు బాధల్లో, శోధనలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఈ పరిస్థితులు అన్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు డైమండ్గా ఊహించుకోండి. దేవుడు మార్చిపోయి మీరందరూ ఒక వజ్రపు ఆభరణంలో వేయబడిన ఒక శ్రమల కొలిమిలో కాల్చబడుతున్న ఒక సువర్ణం వల్ల లాంటి సుందరమైన ఆభరణంలో మీరు ఉండబోయే మీరందరూ అదే పరలోక రాజ్యం ఆభరణం. అంటే మీరందరూ అలాంటి శక్తివంతమైన పిల్లలు కాబట్టి, దేవుడు రాజ్యంలో వారసులు కాబట్టి, మిమ్మల్ని శోధించడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి, దుఃఖ పెట్టే ప్రతి దానిని మీరు జయించి దేవుని రాజ్యానికి
వారసులుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి అపవాది మిమ్మల్ని శోధిస్తుంది. అలాంటి గొప్ప డైమండ్ లాంటి మీ యొక్క పరిస్థితిని మార్చబోయే క్రమంలో మీరు దేవుని ప్రశ్నించేవారిగా, దేవుని నిందించేవారిగా ఉండకుండా దేవుని మాటలకు, దేవుని వాక్యానికి లోబడి మీరు ఉండండి. మీరు గొప్ప సువర్ణం వలె ఒక వజ్రపు అంటే డైమండ్స్ లాగా మీరు మార్చడానికి దేవుడికి అవకాశం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా ప్రేమించి ఫలించడాన్ని ఎంతో ఆశిస్తున్నాయి. హీ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ మోర్ అండ్ మోర్. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరు వినండి. అంటే కొద్దిగా విని కొద్దిగా వినకపోవడం వలన మీకు దేవుని వాక్యము అర్థం కాదు, ఆయన ఆత్మ ఏం చెప్తుందో మీకు అర్థం కాదు. ఏదైనా మొత్తం విని ఆ యొక్క మొత్తం మెసేజ్ మీ హృదయంలో దేవుడు ఫలింపజేయాలని కోరుతున్నాడు. మొత్తం ఈ వాక్యాన్ని విని అనేకులకు షేర్ చేయడం వలన వారి విని ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కాపాడబడాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ఆయన మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాం. మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ స్టే బ్లెస్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.